జనవరి 2026 సంవత్సరం. దాంట్లోనూ ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు ఒక సామెత ఉంటుంది. రాజుగారి పిల్లవాడిని ఎత్తుకున్నా ఇబ్బందే, దించినా ఇబ్బందే కదా! అలానే ఉంటుంది ఈ రాశి వారికి. ఎందుకంటే గనక శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఈ రాశి వారిని చూసుకున్నట్టయితే గురువు నీచంలో ఉన్నాడు, బుధుడు నీచంలో ఉన్నాడు. ఇక వీరికి శని భగవానుడి అశుభ దృష్టి ఉండనే ఉంది. ఇక వీరికి పనికొచ్చేది ఏదైనా ఉంది గ్రహాలు అంటే జనవరి మాసంలో ఒకటి రవి భగవానుడు పర్వాలేదు అనుకోవచ్చు, రెండోది కుజుడు ఒక మేర పర్వాలేదు అనుకోవచ్చు. ఈ రెండు వీరికి ఆపోజిట్లో పర్వాలేదు, బాగుంటుంది, కానీ ఆపోజిట్ సైన్స్ ఈ రెండు. అంటే ఎట్లా ఉంటుందంటే కనుక ఇంకా ఈ రాశి వారి గురించి చూసుకుంటే పెళ్ళి ఉందనుకోండి కొత్తగా, ఖచ్చితంగా తగాదులు అవుతాయి. కోర్టు దాకా వెళ్ళిపోతారు, మధ్యలో ఎవరో ఒకరు వస్తారు. స్ట్రెస్, అనవసరమైన స్ట్రెస్లో ఉంటారు జనవరి మాసం మొత్తం కూడా. జాబు కూడా టెన్షన్గా ఉంటుంది. ఇక అన్నీ కూడా చుట్టుముట్లాడుతుంటాయి అన్నమాట. ఇక దీనికి తగ్గట్టుగా ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా శోధిస్తున్నాయి. అవి ఎట్లా అంటే ఇక బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, హెడేక్, ఇవన్నీ స్ట్రెస్ వల్ల. ఇక కొంచెం పెద్దవారికి అయితే కనుక లివర్ ప్రాబ్లమ్స్, బాడీ అంతా వెట్ రావటము, ఇక స్త్రీల్లో అయితే కనుక యూట్రస్ ప్రాబ్లము, ఇలాంటి బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ధనుసు రాశి వారు వెలిగేషన్స్లోకి వెళ్లకుండా ఉండాలి, గొడవల్లోకి వెళ్లకుండా ఉండాలి, వేరే వాళ్ళ దాంట్లో తలదోచుకుండా ఉండాలి, లేకపోతే అవి కూడా కొనుక్కొచ్చినట్టయితే. వీరి తగ్గట్టుగా శత్రు భయం, అప్పులు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా కొట్టుమిట్లాడుతుంటాయి. అవి ఎలాగా మూలిగిన తడిగబడ్డట్టుగా మన బాధలు మనం సస్తూ ఉంటే ఎవడో వచ్చేసి వీరు ఇంకా బాగా ఎదుగుతున్నారు అని, వీరెవరి మాట వినరని, ఎక్కడ తగ్గరని వారి మీద చెడు క్రియలు చేపిస్తారు. దానితో అనుకున్న పని ముందుకెళ్ళదు. ఏ పని చేద్దాం అనుకున్నా అక్కడే ఉండిపోద్ది, ఎక్కడేసిన కొంగటి అక్కడే అనమాట. ఇక వీటితో పాటు అష్టదిబ్బందన, ఇక ఏ కార్యం చేయాలన్నా ముందుకు వెళ్దు. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి, ఇక ఆరోగ్య సమస్యలు కూడా తోడ్పడతాయి. ఇక ఎట్లా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి కుర్తులో బట్టి వీళ్ళకిలాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకే ఒక పరిష్కారం ఉంది. చెడు వ్యసనానికి బానిస అవ్వకూడదు. ఏదైనా ఉంటే మానేసుకోవాలి. అది అట్లీస్ట్ సిగరెట్ అయినా, మందైనా, ఇంకేమైనా సరే, బెట్టింగ్ పెట్టడం, పేకాడ్ ఆడటం, ఇలాంటి ఏమైనా